యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 37వ శ్లోకంలోని వివరాలను వింటారు. ఆమ్నాయాంబుధిం ఆదరేణ సుమనస్సంఘాసముజ్జన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యం ఆతల్వతే. దేవతలందరూ మందరగిరిని కవ్వముగా చేసుకొని క్షీరసాగరాన్ని మథించి అందుండి కల్పవృక్షమును, కామధేనువును, చింతామణిని, అమృతమును, చంద్రుని సంపాదించినట్లు భక్తులందరూ తమ మనస్సునే కవ్వముగా చేసుకుని దానికి భక్తి అనడు త్రాడును గట్టి వేదములను సముద్రమును ఆసక్తితో తరచి అందుండి కల్పవృక్ష, కామధేను, చింతామణుల వంటి వాడు నిత్యానంద స్వరూపుడు, మోక్షలక్ష్మీ స్వరూపుడు అగు సోమేశ్వరుని సాధించగలుగుతున్నారు. విద్వాంసులైన వారు వేద సముద్రమును తరచి తజ్జన్మ ఫలముగా నిన్ను పొందుచున్నారు అంటున్నారు శంకరులు. అమృతమును పొందదలచి దేవతలందరూ మందర పర్వతాన్ని కవ్వముగా చేసుకుని క్షీరసాగరమును మధించాలని తలచారు. వారి ప్రయత్నంలో భాగంగా దానవులతో సయోధ్య కుదుర్చుకున్నారు. మందరగిరి కవ్వంగా అమిరింది. వాసుకుని రజ్జువుగా చేసుకున్నారు. నారాయణుడు కూర్మమై తన మూపున మందర పర్వతాన్ని నిలిపాడు. క్షీరసాగర మథనం ప్రారంభమైంది. వారి శ్రమ ఫలించి వారికి అమృతముతో పాటుగా కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, చంద్రుడు మరెన్నో లభించాయి. అందులో ఉద్భవించిన వస్తువుల్లో ఎవరికి నచ్చింది వారు తీసుకున్నారు. ఇంతవరకు జరిగింది క్షీరసాగర మథనం మాత్రమే. దేవతలు క్షీరసాగరాన్ని మథించినట్లే భక్తులైన వారు కూడా పాలకడల్ని మథించవచ్చని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. వారు మథించవలసింది వేదములనే కడల్ని. దీనికి మనస్సును కవ్వంగా చేసుకోవాలి. భక్తి అనే త్రాడును చుట్టాలి. భక్తి అనే త్రాటితో మనస్సు అనే కవ్వాన్ని బంధించి వేదకడల్ని మథించాలి. అంటే దాని అర్థం వేదవాంగ్మయాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. వేదాలలో అంతర్లీనంగా ఉన్నది, ప్రతిపాదింపబడేది భగవంతుడైన శివుని గురించే. ఆయనను తెలుసుకోవాలి, ఆయన గురించి తప్పించాలి. క్షీరసాగర మథనంలో దేవతలకు లభించిన కల్పవృక్ష, కామధేను, చింతామణులనేవి వస్తువులు మాత్రమే. కానీ వేదాలను మథిస్తే ఏకంగా సోమేశ్వరునే పొందవచ్చు. సోమేశ్వరుడు భక్తుల పాలిటి కల్పద్రుమం, కోరికలు తీర్చే కామధేనువు, చింతలను తీర్చే అమూల్యరత్నం. అది అమృతాన్ని మించిన ఆనందం. ఇంతటితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఏ భక్తుడైనా కోరుకునేది, ఇష్టపడేది, ఆశించేది వీటిని మించిన మోక్షం. వేదవాంగ్మయ మథనం ద్వారా మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందడం కూడా సాధ్యమేనని తెలియజేస్తున్నారు శంకరులు. ఓం తత్సత్. యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 37వ శ్లోకంలోని వివరాలను వింటారు. ఆమ్నాయాంబుధిం ఆదరేణ సుమనస్